హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఉలవల దోశ చెప్తానండి. ఉలవలు చాలా హెల్త్కి మంచిదండి. ఏం లేదండి, ఈ ఉలవలు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగనివ్వకుండా ఉంటుంది. దీంట్లో ఫైబర్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది తింటే పీరియడ్స్ కరెక్ట్గా వస్తుంది. ఇంకా ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా డైజెషన్ మంచిగా అవుతుంది. కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది చాలా హెల్త్కి మంచిదండి. అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా తినొచ్చండి. షుగర్ పేషెంట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇందులో నేను ఏమేమి యూస్ చేశానంటే బియ్యం, మినపప్పు, ఇంకా ఉలవలు అండి. ఈ త్రీ చాలా మంచి రిచ్ హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి. దీంట్లో దోశ ఆయిల్ లేకుండా కూడా వేసుకోవచ్చు. ఒకసారి దోశ ప్యాన్కి ఆయిల్ వన్ సైడ్ ఒకసారి రబ్ చేసేసుకుంటే దోశ ఈజీగా వెళ్తుందండి. నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ వేసేసుకోవడమే అండి. రుబ్బి అలా వేసుకోవచ్చు. నైట్ అయినా రుబ్బి పెట్టేసుకోవచ్చు. బాగా ఉప్పడం అంటారు కదా, ఉప్పుతుంది. చాలా మంచిగా వస్తాయి దోశలు. అలా కూడా నానబెట్టుకుంటే బాగా వస్తాయి క్రిస్పీగా. కానీ ఉలవలు అనేది ఎక్కువ ఏమంటారు, ఉప్పడం వల్ల కొంచెం స్మెల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది నైట్ రుబ్బి పెట్టేసుకుంటే. అందువలన నైట్ నానబెట్టుకుని మార్నింగ్ రుబ్బడమే మంచిదండి, మిక్సీకి వేసుకోవడము. ఓకేనా. ఇంకేంటంటే ఇది ఎలా చేశానంటే 2 కప్స్ ఉలవలకి 1/2 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యం వేసేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ వేసేసుకోవడమే అండి. మిక్సీకి వేసేసుకొని దోశ పోసేసుకోవడమే అండి. అంతే అండి. చాలా ఈజీ అండ్ చాలా మంచిగా క్రిస్పీగా కూడా వస్తాయి. ట్రై చేయండి. ఇలా చాలా అంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఆల్రెడీ చెప్పాను మీకు ఇప్పుడే. మీరు ట్రై చేయండి, కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.